ప్రపంచవ్యాప్తంగా కాలం మారే కొద్దీ భారతీయులకు అపూర్వ స్పందన లభిస్తోంది. బిజినెస్ రంగం నుంచి వైద్య రంగం వరకు, టెక్ కంపెనీల సీఈఓల నుంచి టాప్ ఇండస్ట్రియలిస్ట్ వరకు, రాజకీయ నేతల నుంచి దేశ ప్రధాని వరకు వరల్డ్లో ఇండియన్స్ రేంజ్ వేరే లెవెల్కి చేరుకుంది. అనేక దేశాల్లో ఉంటూ అన్ని రంగాల్లో ప్రపంచాన్ని శాసిస్తున్నారు భారతీయులు. అయితే ఇప్పటికే గత 2 ఏళ్లుగా మనల్ని 200 ఏళ్లు పాలించి బ్రిటిష్ దేశానికి మన భారత సంతతి రిషి సునాకే ప్రధానిగా తన బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు తాజాగా బ్రిటన్లో జరిగిన జనరల్ ఎలక్షన్లో భారత సంతతి రిషి సునాక్ ప్రాధాన్యం వహిస్తున్న పార్టీ ఓటమి పాలైన భారత సంతతి మూలాలున్న 26 మంది బ్రిటన్ పార్లమెంట్లో అడుగు పెడుతూ రికార్డు సృష్టించనున్నారు. మనల్ని పాలించిన దేశంలో ప్రస్తుతం మన భారతీయులు ఆదరణ సంపాదించి ఆ దేశ పాలనలో కీలక భాగస్వామ్యులుగా ఉండటం దేశానికే గర్వకారణంగా చెప్పుకునే అంశం. ఇందుకు భారతీయులు బ్రిటన్ ఎన్నికల్లో గెలిచిన భారత సంతతి ఎంపీల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. బ్రిటన్లో 14 ఏళ్ల తర్వాత అధికారం చేతులు మారింది. 14 ఏళ్లుగా వరుసగా గెలుస్తూ వస్తున్న కన్జర్వేటివ్ పార్టీకి షాకిస్తూ లేబర్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఈ ఎన్నికల ఘోర పరాభవాన్నే మూటగట్టుకుంది. 14 ఏళ్ల తర్వాత కన్జర్వేటివ్ పార్టీని చిత్తుగా ఓడించి లేబర్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. పార్టీని గెలుపు బాట పట్టించిన కేర్ స్టార్మర్ బ్రిటన్ తదుపరి ప్రధాని కానున్నారు. అయితే ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే భారత్ సంబంధాలపై కేర్ స్టార్మర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. అలాగే దేశ భద్రత, విద్య, సాంకేతికత, వాతావరణ మార్పు వంటి రంగాల్లో మంచి సంబంధాలు కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. యూకే ప్రజలు లేబర్ పార్టీని 412 స్థానాల్లో గెలిపించగా కన్జర్వేటివ్ పార్టీ మాత్రం కేవలం 121 స్థానాలకే పరిమితమైంది. దీంతో లేబర్ పార్టీ అధినేత కీర్ స్టార్మర్ యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం కన్జర్వేటివ్ పార్టీ నేత భారత సంతతికి చెందిన ప్రధానమంత్రి రిషి సునాక్ ఓటమిని అంగీకరించారు. ఈ అపజయానికి తానే బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల ఆగ్రహం తనను తాకిందంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అలాగే నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న కీర్ స్టార్మర్ కు అభినందనలు తెలిపారు. అధికారం శాంతియుతంగా చేతులు మారుతుందన్నారు మాజీ ప్రధాని రిషి సునాక్. అయితే 2 ఏళ్ల క్రితం తొలిసారిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానమంత్రి పదవి చేపట్టి చరిత్ర సృష్టించారు. ఇటీవల ఆయన పాపులారిటీ క్రమంగా తగ్గుతూ వచ్చింది. వలసల కట్టడి, ఇతర విషయాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచారంలో కూడా సునాక్ వివాదాల్లో చిక్కుకున్నారు. ఇవన్నీ ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్రిటన్ జనరల్ ఎలక్షన్స్ లో భాగంగా అక్కడి పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామర్స్ లో భారత సంతతి హవా కొనసాగింది. దాదాపు 26 మంది భారత మూలాలున్న అభ్యర్థులు అక్కడి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఇక తెలుగు సంతతికి చెందిన చంద్ర కన్నెగంటి, ఉదయ నాగరాజులు మాత్రం తాజా ఎన్నికల్లో ఓడిపోయారు. బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో గెలుపొందిన భారత సంతతి అభ్యర్థులు రిషి సునాక్ ముందున్నారు. రిచ్మండ్ అండ్ నార్థన్ అలెర్టన్ స్థానం నుంచి ఆయన మరోసారి గెలుపొందారు. మాజీ హోంమంత్రులు సుయల్లా బ్రేవర్మన్, ప్రీతి పటేళ్లు తమ స్థానాలను పదిలంగా ఉంచుకోగలిగారు. భారత సంతతికి చెందిన క్లెయిర్ కౌటిన్హో కూడా విజయం సాధించారు. సౌత్ వెస్ట్ హెడ్ఫోర్డ్ షైర్ నుంచి కన్జర్వేటివ్ నేత గగన్ మోహింద్రా, లైసెస్టర్ ఈస్ట్ నుంచి శివానీ రాజా గెలుపొందారు. లేబర్ పార్టీకి చెందిన రాజేష్ అగర్వాల్ పై శివానీ విజయం సాధించారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన శైలేశ్వర, తొలిసారి పోటీలో దిగిన అమిత్ జోగియాలు స్వల్ప తేడాతో ఓటమి చెందారు. మొత్తంగా లేబర్ పార్టీ నుంచే భారత సంతతి అభ్యర్థులు అధిక సంఖ్యలో బ్రిటన్ పార్లమెంట్లో అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు. వీరిలో వాల్సల్ పార్లమెంటు నుంచి సీమా మల్హోత్రా, బ్లోక్స్విచ్ నుంచి వాలరీ వాజ్, ఆమె సోదరి కీత్ వాజ్, విగాన్ నుంచి లీసా నాండీలు భారీ మెజార్టీతో గెలుపొందారు. బ్రిటిష్ సిక్కు ఎంపీలు ప్రీత్ కౌర్ గిల్, తన్మంజిత్ సింగ్ దేహీలు మరోసారి విజయం సాధించారు. నావేందు మిశ్రా, రధిమా విటోంలు లేబర్ పార్టీ నుంచి భారీ మెజార్టీతో తమ స్థానాలను పదిలపరుచుకున్నారు. అలాగే లేబర్ పార్టీకి చెందిన జాస్ అద్వాల్, భాగ్యశంకర్, సత్వీర్ కౌర్, హర్ప్రీత్ ఉప్పల్, వారీందర్ జస్, గురీందర్ జోసన్,
కనిష్కా నారాయణ్, సోనియా కుమార్, సురీనా బ్రాకెన్ బ్రిడ్జ్, కిరిత్ ఎంటి విజిల్, జీవన్ సంధేర్, సోజాన్ జోసెఫ్లు తొలిసారిగా బ్రిటన్ పార్లమెంట్లో అడుగుపెట్టనున్నారు. వీరితో పాటు లిబరల్ డెమోక్రాట్ తరపున మునీరా విల్సన్ మరోసారి విజయం సాధించారు.